లగేజ్ అంతా సర్దేశారా? ఓకే. ఒరే నాన్న, కనీసం ఎయిర్పోర్ట్ వరకైనా రానిరా. బా ఇదిగో నువ్వు ఇప్పుడు ఏడుపు కట్టరా మొదట చెప్తున్నాను. ఇందుకే నేను ఎయిర్పోర్ట్ కూడా రావద్దంటున్నా. 6 నెలల్లో వచ్చేస్తాగా. అరే 6 నెలల్లో మళ్ళీ వస్తాడు కదే, అలా ఏడుస్తూ పంపిస్తావేంటి? సంతోషంగా పంపించు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వెళ్ళగానే ఫోన్ చేయరా. ఆ మాట నేను అడగాలి. నేనేంటిక్కడ అంటే కట్టేస్తే ఒప్పేసుకుంటా అనుకుంటున్నావా? చొచ్చిలో ఒప్పుకోను. ఆను పెద్ద మళ్ళీ మాటలు తినగరావు. నేను కట్టేసి ఒప్పించేంత బొమ్మలేదు ఇక్కడ. మరి ఎందుకు కట్టేసినట్టు? ఏయ్ నీకేనా మెంట్లా? చిచ్చి అదేం ప్రశ్న, నీకు మెంట్లే కదా. నాకు మెంట్లేంట్రా? నీకే మెంటల్. మెంటల్ కాబట్టి ఇలా కట్టేశావు. నిన్ను లోపలేంచి బాగా కుమ్మించా. ఊరుకుంటే పెద్ద రెచ్చిపోతావేంటే? నేను అనగలను వస్తే అని. ఒరే ఇద్దరు కట్టుబడేసి ఉంటే నువ్వు కట్టేసావు అని కొట్టుకుంటారేంట్రా? బ్రెయిన్లెస్ టామ్ అండ్ జెర్రీస్. అంటే కొట్టుకోవడానికి రీజన్ అవసరం లేదు మీకు. కనబడితే కొట్టేసుకుంటారా? అందుకే రా కట్టుబడేసాం. నందు? అవును నువ్వే. అయితే మిగతా 2 కోతులు కూడా అక్కడే ఉన్నాయి నాన్న. అవును చెత్త నా కొడకల్లారా. ఈ పాటికి ఎయిర్పోర్ట్ లో ఉండాల్సి నా గన్న ఫ్లైట్ మిస్ అవ్వాలి. చచ్చారు నా చేతిలో. ఎక్కడ ఉన్నారు? ఏమైందిరా నాకు ఇప్పుడు? దాన్నే ఎలక్ట్రిక్ షాక్ అంటారు నాన్న. మాకు ఈ ఫెసిలిటీ కూడా ఉందారా? ఏంట్రా ఏదంటున్నావు? వినబట్టలేదు, మళ్ళీ చెప్పు. మీరంతా ప్లాన్ చేశాక ఇంకా నేనేమంటాను రా? నథింగ్. తన్వి పాపా, నీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చిచి, చాలా క్లారిటీ వచ్చింది జస్ట్ ఇప్పుడే. నో క్వశ్చన్స్. ఇప్పుడు ఇద్దరు జాగ్రత్తగా సెటిల్ అవ్వండి. చూస్తున్నాం అంతా కనబడుతుంది ఇక్కడ. ఇది కూడా ఫిక్స్ చేశారా? సారీరా, మీ దగ్గర ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గైస్, మీ ఇద్దరిని ఒకే రూమ్లో అయితే కట్టేసి కూర్చోబెట్టగలం, కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ మేము పుట్టించలేం. మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారు, ఉందని మేము అనుకుంటున్నాం. మీరు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేయడానికి కాదు మేము ఇదంతా చేస్తుంది. వీఆర్ ప్రొవైడింగ్ యూ విత్ మీడియం. మేము కాలేజ్కి వెళ్తున్నాం, మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా అనేది మేము వచ్చేసరికి డిసైడ్ చేసుకోండి. ఏంటి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలా? దీంతోనా? వీడితోనా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. అంత కష్టపడిపోకు, అది రాదు. అందుకే అంటారు ఒకరిని కష్టపెట్టిన పాపం ఊరికే పోదని. ఓహో, అందుకే నిన్ను కూడా కట్టుబడి దుబ్బారు. ఇదిగో ఏంటి ఏంటి నిన్ను ఇలా కాదు, ఉండు మా నాన్నతో చెప్పి నిన్ను లోపలించి బాగా కుమ్మించేస్తే అప్పుడు ఎవడ మీ నాన్న? బొంగేం కాదు. 4 రోజులు అడవిలో అటాకులు తినిపించేసరికే కోయడు అనుకుంటున్నాడు. ఇంకో 4 రోజులు అక్కడే ఉదుపడి దుప్పు ఉండాల్సింది. అవాకులతో గుడిసేసుకుని కోయి భాషలో ఒక్కరకో అనుకుని తిరిగేవాడు. నా అంతా చెప్తుందా? చెప్పుకోబా, నాకేమన్నా భయమా? ఇదిగో ఇదిగో తన్వి 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 చెప్తేను వద్దు. తన్వి తన్వి చెప్తేను తన్వి తన్వి చెప్తేను. ఓయ్ ఓయ్, ఓవర్ యాక్టింగ్ చేసిన చాలు గాని ఆపు.
ఓకే ఐమ్ సారీ. యు బెటర్ బి. మళ్ళీ నీకు అసలు సిగ్గులేదే? నువ్వు నాతో అలా బిహేవ్ చేసి మా ఇంట్లో వాళ్ళని అన్ని కష్టాలు పెట్టే కూడా నేనే నీకు సారీ చెప్తున్నాను. నిజానికైతే చంపేయాలి నిన్ను. ఇట్స్ మై ఫాల్ట్. ఐఎమ్ రియలీ సారీ. నేను కావాలని చేయలేదు. ఐఎమ్ రియలీ సారీ రా. ఈ అపాలజీ సరిపోదనిపిస్తే కావస్తే మళ్ళీ నన్ను మీ ఇంటికి లంచ్కి పిలువు. మీ వాళ్ళని నా మీద రివెంజ్ తీసుకోమను. This doesn't fix anything. I still hate you. కానీ అంత ఈవిల్ థాట్ ఎలా వచ్చింది నీకు? జంగల్ మే మంగళ. What kind of a sick person are you, Sanju? ఒక్కసారి ఆలోచించు. దాట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా కదా. అయినా లెటర్ చూడగానే ఎగ్గేసుకుని వెళ్ళిపోమని నేను చెప్పానా? అది కరెక్టే తప్ప కూడా ఆలోచించిన మీ నాన్న. మోసం చేసేవాడు ఎప్పుడు తప్పు కాదమ్మా. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు కూడా ఉంటాడు. ఇలాంటి చావు తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం తప్ప. కరెక్టే. ఇది కూడా నా తప్పే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ రా బంగారం. I don't know. I was really scared. నా లైఫ్లో ఎప్పుడు ఆ రోజంత భయపడలేదు. చాలా భయం వేసింది. ఐ టోటలీ అండర్స్టాండ్ రా. నన్ను క్షమించమని కూడా నేను అడగను. అడిగే అర్హత కూడా నాకు లేదు. ఐ నో ఆ రోజు తర్వాత ఐ నో హౌ ఐ ఫెల్ట్ ఇన్సైడ్. ప్లీజ్ రా. ప్లీజ్ డోంట్ క్రై రా. మళ్ళీ అలాంటివి చేయకు, ఓకేనా? ఐ ప్రామిస్. So does this mean we're back? No. So how do I get you back? కొన్ని రూల్స్ పాటించాలి. Definitely. వంట నేను చేస్తాను, గిన్నెలు నువ్వు తవ్వుతావు. Okay. బట్టలు నువ్వే ఉతుకుతావు, ఇల్లు కూడా నువ్వే క్లీన్ చేస్తావు. ఓకే? అయితే మనం పని మనిషిని పెట్టుకోవట్లేదా? అమెరికాలో పని మనుషులు ఎక్స్పెన్సివ్ కదా. ఓ ఇదంతా అమెరికాలోనా? మనం మొత్తం పని నేనే చేస్తే నువ్వేం చేస్తావు బంగారం? నేను టీవీ చూస్తాను. ఓకే. సార్ బాగుందయ్యా. సారీ అమ్మా. బాగుందమ్మా. కానీ సినిమాలో కొన్ని చేంజెస్ చేయాలమ్మా. క్లైమాక్స్లో ఒక ఫైట్ కావాలి. ఇప్పుడు మన తులసిగాడు ఖాళీగా ఉన్నాడు కదా, మన తులసిగాడు వెళ్ళి హీరో గారి మీద రివెంజ్ తీసుకోవడానికి హీరో గారి పాస్పోర్ట్ దొబ్బేస్తారు అనమాట. సో న్యాచురల్లీ హీరో గారు పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ 32 మంది ఫైటర్స్ చెన్నై నుంచి ఫైట్ మార్చారు. ఒక రేంజ్ ఫైట్ బొంబాస్టిక్. ఆ తర్వాత న్యాచురల్లీ హీరోని కిడ్నాప్ చేయడము, ఆ ఫ్లో అంతా నువ్వు వెళ్ళిపో. నాకు మాత్రం క్రియేట్ ఎక్కర్లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సార్ ఎందుకండి, తప్పదంటారా? నువ్వు ఫిక్స్ అయిపో అమ్మా, సూపర్ ఉంటుంది. నువ్వు వెళ్ళి స్క్రిప్ట్ తీసుకుంటారా, ఇండస్ట్రీని మార్చేద్దాం. బిలీవ్ మీ. సరే సార్. ఇంతకీ హీరో వాట్ క్వశ్చన్ ఇస్ ఇట్ యార్? నేనే. ఏమైంది? బాగుంది కానీ చేంజెస్ చేయాలన్నాడు. దీనికి ముందు 30 మంది అదే మాట అన్నట్టున్నారు. యా బట్ యాక్షన్ సీక్వెన్స్ కావాలంటున్నాడు. అవును, ఇక తులసిగా అడుగుతున్నాడా? గుర్తున్నాడు. ఏ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు నేను కిడ్నాప్ చేశాను చూడు, దానికి ముందేమన్నా తులసి గారిని పాస్పోర్ట్ దుబ్బేయటం, నువ్వు పాడుకున్న ఫ్యాక్టరీకి వెళ్ళి ఆడితో ఫైట్ చేయడం అంటే ఏమన్నా? చిచి ఆడుతూ నాకు ఫైట్ ఏంటి?
యాప్ రాసవా? నేను అదే అనుకున్నానులే. ఆయన ఆడితే నీకు ఫైట్ ఏంటి? యాప్ రాసవా? నువ్వు కలర్లో కథలు చాలా రాసుకుంటున్నావే, లైక్ తీసుకో. సర్లే కానీ మనం గెట్ టుగెదర్ వేసుకుని చాలా రోజులైందిరా. లెట్స్ మీట్ అప్ దిస్ వీకెండ్. చూద్దాంలే. ఏమైంది? ఏం లేదే, నేను డ్రాప్ చేశాక తన్వీని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పికప్ చేసుకోవాలి. అలిగింది మేడం. ఓ ఇంకా కొట్టుకుంటున్నారా? డౌటా? ఏమన్నా అండి? నేనేమంటానే అంటే పొద్దున్నే స్నానానికి వెళ్తూ టవల్ మర్చిపోయాను, అందుమంటే రా దాంతో అంటే నీకు టవల్ అందివ్వడానికే ఉన్నానని చెప్పి. ఓ ఇంత చిన్న విషయానికి అలాగదే. అంటే నిన్న కూడా మర్చిపోయాను అనుకో, మొన్న కూడా. సర్లేవే నీదే డాడీ ఎందుకని వారం రోజుల నుంచి షాపింగ్ షాపింగ్ దొబ్బేస్తుంది. అరే డబ్బులు ఇస్తాను మీ అమ్మతో షాపింగ్ ఎలా ఏందో. అసలు నేను ఎందుకే మధ్యలో వేస్ట్గా క్యారీ బ్యాగులు పెట్టాను. కాకపోతే అలా చెప్పు మరి. సరే నీ పాటలు నువ్వు పడు కానీ ఫ్రైడే ఫోన్ చేస్తాను, లేదు సాటర్డే మార్నింగ్ ఫోన్ చేస్తాను. మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే గెట్ టుగెదర్, లేదా మీరు ఎప్పుడు కలిసి ఉంటే ఎప్పుడు గెట్ టుగెదర్ రా. సర్లే. అవును ఈ జీప్ ఏమైంది? నాకు పెళ్ళైంది. అంటే జీప్ తను వాడుతుందా? బైక్ నేను వాడుతున్నా. ఓ ప్లీజ్ రా బంగారం, ఇంటికి వచ్చేరా. అసలు ఈ యాంగిల్లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చాక్లెట్. ఓ పోనీ నెక్లెస్? So cute! Oh my god, Sanju! తను చూసావా? చూశాను కానీ పెళ్ళి అయిపోయినట్టుంది కదరా. మరి అదే చెప్తున్నా, పెళ్ళైనా ఇంకా నన్నే చూస్తుందని. ఏదవా తన్వి లేచింటావా? కూర్చుని తింటా. నీకైనా ప్రాబ్లమా? అన్నా అన్న యూనివర్స్ లో ఫిగర్ ఉందన్నా, మనకెందుకన్నా గొడవలు? తులసి ఫాలో మీ. లవ్ స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి. అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భువికి దిగి వచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలిన అందం ఉండదండి. తప్పదు మరి, ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను ముంబై నుంచి కాదండి, చెన్నై నుంచి. ఓకే ఓకే ఏదో ఒకట్లేండి. మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ జాయిన్ అవుతుంది.